రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని మొండిగా ఏకపక్షంగా ఎన్నికలకు వెళితే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని బీసీ జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక పెండింగ్ లో ఉన్న విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆర్ కృష్ణయ్య చేసిన ఉద్యమానికి మద్దతుగా తెలుపుతూ డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో బీసీ ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని, విద్యార్థులతో పాటు మేధావులు, రిటైర్డ్ జడ్జీలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు ముందుకొచ్చి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ఇక త్వరలో ఆర్ కృష్ణయ్య ఆదేశాలతో డాక్టర్ అరుణ్ బాబు సలహాలతో బీసీ చైతన్య యాత్ర చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాను గ్రామీణ ప్రాంతాలు తిరిగి బీసీలకు అన్యాయం చేసిన పార్టీలను ఎండగడుతూ బీసీలను చైతన్యం చేసి రానున్న రోజుల్లో బీసీ రాజ్యాన్ని సాధించుకుంటామని తెలిపారు. రాబోయే రోజుల్లో రానున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో తక్షణమే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు కల్పించాలని, ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలను చూసినట్లయితే బీసీల ఉద్యమాన్ని తప్పుదారి పట్టే విధంగా వీళ్ళు బీసీలపై ఇన్ని రోజులు బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పోరాటాలపై ఎలాంటి ప్రస్తావన లేకుండా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లు బీసీ విద్యార్థులకు, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ విద్యార్థులకు 6,000 కోట్లు బకాయిలు స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం 36 కోట్లు మాత్రమే చెల్లించి ఈరోజు జరుగుతున్నటువంటి పరీక్షల్లో చాలా యూనివర్సిటీల్లో కూడా విద్యార్థులు పరీక్షకి హాజరు కావట్లేదు ఫీజులు చెల్లించనందుకు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని, ఫండ్ రిలీజ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా, బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా తూతూ మంత్రంగా చేసినటువంటి ఈ రిజర్వేషన్లకు బీసీలందరూ గతంలో జరిగినటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్పారు. బీసీలు అత్యధిక గ్రామాలలో గెలపడం శుభ పరిణామం. రాబోయే రోజుల్లో బీసీల ఉద్యమానికి ఇది ఒక మంచి పరిణామం. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఒక చిన్న మీటింగ్లో డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల రిటైర్డ్ జడ్జిలు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. మరి అరుణన్న గారి ఆధ్వర్యం లోపల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి డాక్టర్లు, ప్రొఫెసర్లు, లాయర్లతో పాటు రిటైర్డ్ జడ్జిలు కూడా ముందుకు రావడం అనేది ఇది ఒక పెద్ద శుభ పరిణామం. మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారు గత 50 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఈరోజు ఒక రూపానికి వచ్చింది. ఈరోజు ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో ముందుకు బలోపేతం అవుతుంది. మేధావులు, విద్యార్థులు, మేధావులతో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, లెక్చరర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న చేసినటువంటి 50 సంవత్సరాలలో టైగర్ ఆర్ కృష్ణన్న గారు వేలాది ధర్నాలు, రాస్తారోకలు, విద్యార్థుల సమస్యలపై, స్కాలర్షిప్ల విషయంలోనైతేనేమి, గురుకుల పాఠశాలల విషయంలో అయితేనేమి పోరాటాలు చేసి దాదాపు వేలాది గురుకుల పాఠశాలలే కానీ, హాస్టల్లే కానీ ఈరోజు వచ్చాయంటే అది అన్న ఆధ్వర్యంలో. అంతేకాకుండా అన్న కల్పించినటువంటి స్కాలర్షిప్లో ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈరోజు చైతన్యమైతూ ఈరోజు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మద్దతు తెలపడానికి, మరి డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అన్న చదివించినటువంటి స్కాలర్షిప్ పొందినటువంటి విద్యార్థులు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. ఈ 40 లక్షల మందిని మేము గ్రామాన తిరిగి వాళ్ళని చైతన్యపరుస్తూ బీసీల పక్షాన ఉండాలని, బీసీల రాజ్యం వచ్చే దిశగా డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు సాగడానికి మేము సిద్ధమవుతా ఉన్నాము. త్వరలోనే ఆ ప్రణాళిక తయారు చేసినాము. మేము అరుణ గారి సహకారంతో, సలహాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటించి బీసీలను ఐకమత్యం చేసి వాళ్ళని చైతన్యపరిచి 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో మనకు బీసీలకు రాష్ట్రం